ఒక తప్పుని కవర్ చేయడానికి 100 తప్పులు వ్యవస్థ చేస్తుంది. అంటే దీనివల్ల అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి సార్ జనాలు. అసలు ఇప్పుడు నిజంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా కదా, నాగపురిలో అమ్మేసుకోవడం ఏంటి మొబైల్స్, చాలా విచిత్రం. కాకపోతే బేసిక్ గా ఒకటి కేసుని వీళ్ళు ఏం లెక్కేశారంటే, న్యాయ వ్యవస్థతో మనకి పెద్ద ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీకి అడిగితే అది వాయిదాలు వేస్తూ వచ్చిందో, ఇప్పుడు శవం ఎదురుగుండా ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయడం వేరు, లేదా ప్రాథమిక దశలో ఎంక్వైరీ చేయడం వేరు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగగానే సుమోటోగా తీసుకోవచ్చుగా. ఇప్పుడు జగన్ కేసు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఎవరో నన్ను కొట్టారని వచ్చారు కోర్టుకి. ఇవాళ ఎంతమందిని కొడుతున్నారు? ఎవరో తప్పుడు కేసు పెట్టారని వచ్చారు కోర్టుకి. దాని మీద ఇవాళ ఎన్ని వందల తప్పుడు కేసులు పెడుతున్నారు. అప్పుడు ఏమైంది? వెంటనే కోర్టు జోక్యం చేసేసుకుని, ఆయన ఎవరో న్యాయమూర్తి గారు అయితే, అసలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలో లేదో నేను డిసైడ్ చేస్తాను. అప్పుడే కదా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, నువ్వేమన్నా రెఫరీ అనుకుంటున్నావు ఏంటని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఆ వ్యాఖ్యలన్నింటినీ తీసేసింది. ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రపతి పాలన జడ్జి గారు పెట్టడానికి రెడీ అయిపోయారు. అంత జరిగింది. అలాంటిది ఇవాళ ఇంత పెద్ద ఇన్సిడెంట్ లో సుమోటోగా తీసుకోవచ్చు కోర్టు. తీసుకుని ఇమ్మీడియట్ గా దాంట్లో ఏందయ్యా, ఒక శవం ఏంటి, తగలబెట్టడం ఏంటి, మాయం చేయడం ఏంటి, బూడిద లేకుండా చేయడం ఏంటి, ఇదేంటి అనేది ఫస్ట్ ఆవిడ హెబియస్ కార్పస్ వేసిన టైంలో చేయాలి. అప్పుడు చెయ్యాల కోర్టు. తర్వాత ఎవరో పబ్లిక్